హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది లక్ష్మీ కుకింగ్ ఛానల్. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్. మీకు సింపుల్గా ఆలు కర్రీ చూపిస్తా. ఇదిగో ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, ఇవన్నీ టమాటా పేస్ట్ పట్టుకున్నా. ఇదిగో స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఇదిగో ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజుది ఒకటి, ఇవైతే ఫ్రై అవ్వాలి. టమాటా మిక్సీ పేస్ట్ పట్టుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రెస్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది స్మెల్. కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడైతే ఆలు ముక్కలు వేసుకుందాం, కొంచెం ఉప్పు. అయితే బాగా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు మూత అయితే వేసుకుందాం. అయింది, చూద్దాం ఎలా ఉందో కర్రీ. చూడండి, అయితే ఉంది. ఎక్కువసేపు మూత కలబెట్టకుండా అట్టే పెట్టామంటే మాడిపోద్ది. టమాటా పేస్ట్ అయితే పోసుకుందాం, బాగా మిక్స్ చేయాలి. టమాటా ముక్కలు కోసామనుకో లేట్ అయింది, ఇట్లా మిక్సీ పట్టుకుంటే త్వరగా అయిపోయింది. ఇందులోనే కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇందులోనే ధనియాల పౌడర్ నేను పట్టుకుంది. మొత్తం మిక్సింగ్ చేయాలి, బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇదంతా వేసి కలబెట్టుకోవాలి. నేనైతే వాటర్ వేయలేదు కర్రీలో, ఆ టమాటాలే సరిపోయినాయి. వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు. ఇదిగో కస్తూరి మేతి ఇలా అయితే నలుపుకొని వేసుకోవాలి లాస్ట్లో, సూపర్ ఉంటుంది. అయితే సరిపోలే, ఫస్ట్లో కొంచెం వేసుకున్నాగా, ఇప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడైతే కాసేపు ఇంకా మూత వేసుకుందాం, ఒక 5 నిమిషాలు. ఆయిల్ అంతా పైకి రావాలి. ప్లేట్ అయితే వేసుకుంది. ఇదైతే మీ ఆప్షనల్, నేనైతే ఉంది కాబట్టి వేసుకుంటున్నా. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇదంటే జీడిపప్పు, గసగసాలు, నూగులు పేస్ట్. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇదిగో ఎమ్మి ఈజీగా ఆలు టమాటా కర్రీ సూపర్గా ఉంది, రెడీ అయింది. దేంట్లోకైనా చాలా బాగుంటుంది, రోటీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.